తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం సాయంత్రం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సినీ నటుడు మంచు మనోజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మా తాత నాయనమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలి అంటూ మనోజ్ పోలీసులను ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్సిటీలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. నా తాత నాయనమ్మ సమాధికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి సార్? మా తాత నాన్నమ్మ సమాధికి వెళ్ళేదానికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి? నేను మా తాత నాన్నమ్మ సమాధి దగ్గరికి వెళ్ళేదానికి నేను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? ఏది కోర్టు ఆర్డర్? ఏది నాకు రాలేదు సార్, సర్టిఫికేట్ కాపీ రాలేదు. ఓకే సార్, మీరు ఇచ్చారు సార్, ఉంది అది. దాంట్లో మా తాత నాన్నమ్మ సమాధికి వెళ్ళకూడదని లేదు కదా, అది ట్రస్ట్లో లేదు సార్. అది సపరేట్గా నేను చెప్పే సమాధి అక్కడ ఉంది, మీకు తెలుసా ఎక్కడుందో? ఆ ప్రిమిసెస్ కట్టుపక్క ఉంది, అక్కడ కూడా పోలీస్ బందోబస్తు పెట్టారు. అక్కడే సార్ మా డైరీ ఫామ్ దగ్గర. వస్తారా? నా తాత నాన్నమ్మ సమాధికి మీరు తీసుకెళ్ళండి, నేను దండం పెట్టుకుని నా హైదరాబాద్కి వెళ్ళిపోతాను. నేను మీరే ఆఫీసర్ కదా సార్, చేయండి, లైన్ ఉంటాను, చేసేయండి. ఎందుకు సార్, పబ్లిక్ గానే చేద్దాం, ఏముంది? తప్పే ఉంది సార్, నేనేమంటున్నాను అడగండి అంటున్నాను. ఇంటికి వెళ్తాను లేదంటే ఇటు వెళ్తాను, నేనేం గొడవకు రాలేదు. సతీష్, హేమాద్రి నాయుడు, హేమాద్రి నాయుడు ఉన్నాడు అక్కడ దాంకుని ఉన్నాడు చూడు. ఎందుకురా భయపడుతున్నారు? ఇంటికి వెళ్ళిపోతున్నారు రే, భయపడి ఏంది ఇదంతా తమ్ముడు? సార్ ఎందుకు ఇదంతా ఇప్పుడు రచ్చయింది? భయం ఏంది? ఎందుకు ఇంత భయపడుతున్నారు? కూర్చొని మాట్లాడమండి. మీరు కాదు సార్, లోపల చెప్తున్నాను మీకు ఆర్డర్స్ వచ్చిన వాళ్ళు. సార్ నమస్కారం సార్. సార్ కనుమ శుభాకాంక్షలు సార్. సార్ నేను అస్సలు ఏ గొడవ, నాకు ఆ ఉద్దేశమే లేదు సార్. నేను జస్ట్ నా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను, ఆ రీజన్ అడుగుతున్నాను అంతే. సో ఇది ఓకే సార్, ఇది అర్థం చేసుకుంటాను, ఓకే. పోనీ నా తాత నానమ్మ సమాధికి వెళ్ళి దండం పెట్టుకుని పెద్దల పండగ సార్, మనందరూ తెలుగు వాళ్ళం, మినిమం మనకు తెలిసిందే కదా ఇది. నేనేమంటానంటే ఇక్కడే వచ్చి సార్ని కూడా రమ్మనండి, పోలీసులు రమ్మనండి, వెళ్ళి నా తాత నాన్న దండం పెట్టుకుని నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. నన్ను రానియట్లేదు. నా తాత నాన్న సమాధికి ఇప్పుడు నేను వెళ్తున్నాను, నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి సార్, ఇంకంతకంటే ఏం చేయలేను. లేదు నేను ఇక్కడికి వెళ్ళట్లేదు, నేను నా ఇంటికి అయితే వెళ్ళను ఇప్పుడు. పోనీ నా తాత నాన్న సమాధికి వెళ్తాను, అక్కడ మాత్రం దయచేసి ఆపకండి సార్. నేను వచ్చి మిమ్మల్ని ఇప్పుడు కలుస్తాను, ఆ సమాధి దగ్గర నుంచి నేరుగా మీ దగ్గరికి వస్తాను సార్. చంద్రగిరి స్టేషన్కి వస్తాను, లేకపోతే మీరు ఎక్కడున్నారో అక్కడికి వస్తాను. పండుగ పూట పెద్దల పండగ, ఆ దండం పెట్టుకుని వెళ్ళాలని. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అండి, చాలా చిన్నపిల్లల బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. జనరేటర్లో చక్కెర పోయడం అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది, లోకల్ ఎమ్మెల్యే నాని గారిది, సీఎం గారిది, అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్నీ పెట్టుకుని ఉంటే అన్నీ ఇక్కడ ఈ 2 కిలోమీటర్ రేడియస్లో మొత్తం అందరూ ఉన్నారు. ఈరోజు పొద్దున కూడా డే టైంలో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర, అవన్నీ మీకే ఇస్తాం, దయచేసి మీరు చూడండి. అంటే హోర్డింగ్లు కూడా తీసే ఎందుకు అంత లెవెల్? నేను తమ్ముడినే కదా, నేను కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. నేను తప్పు చేస్తే కూర్చొని పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడినాను, మాట్లాడేదానికి లేదు. నాకు మొహం చూపించేదానికి సిగ్గుపడతారో భయపడతారో ఏం అర్థం కావట్లేదు. హోర్డింగ్లు చంపగలుగుతారు కానీ నా జనాల మనుషుల నుంచి మమ్మల్ని ఎవరు తీలేరు. అండ్ ఇది నా ఊరు, నా బంధువులు, నా పల్లెటూరు, నా జనాలు. అండ్ ఈ క్యాంపస్ నా గౌరవం ఉంది. ఇది ఒకరి కాంట్రిబ్యూషన్ కాదు, ప్రతి ఒక్కరు కష్టపడాము, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసాం చిన్నప్పటి నుంచి. అండ్ ప్రతిదీ కోర్టులో మేము ప్రజెంట్ చేస్తాం, కోర్టు ద్వారా తెలుసుకోండి. అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం, మా జనాల్ని, మా ఫ్యాన్స్ని, మా ఫాలోవర్స్ని బెదిరియడం, మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు. మేము ఇక్కడికి వస్తాం సార్, వస్తే లాఠీ చార్జ్ చేస్తాం. ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్? నేను మా ఊరికి వెళ్ళినా, నా బంధువుల్ని కలిసిన, జల్లికెట్టుకు పోయినా, ఇక్కడికి వచ్చినా నేను సార్ రావచ్చు అంటే రావద్దన్నారు. సరే ఓకే, తిరుక్కుని పోతున్నాను సార్. నా తాత నాన్న సమాధి దగ్గర పోతాను, మీరే పోలీసులు రండి సార్, మీరు నాతో పాటే రండి. నేను జస్ట్ 2 నిమిషాలు సమాధికి దండం పెట్టుకొని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను. ఆ పర్మిషన్ తీసుకొని సార్ వాళ్ళతో వెళ్తాను. అది రానిస్తే ఓకే, లేకపోతే ట్రై చేస్తాను. అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి నేను నా తరపున కంప్లైంట్ పెట్టుకుంటాను. లేదండి, మేము ఏదో పర్సనల్ గా కలుసుకున్నాం కానీ వేరే ఏం లేదండి. ఇది లాయర్ తరపున ఇన్ఫర్మేషన్ అదేం లేదు సార్. నేను అది లేను సార్. నేను లాయర్ని పెట్టి చేద్దాం, వీడిని
హోర్డింగ్లు నింపుదాం, వీడు పడుకొని ఇంట్లో పిల్లలు ఉండగా చక్కెర పోద్దాం, ఇవన్నీ నేను చేయను సార్. మీకు తెలుసు కదా, లోకల్లో కదా మీరంతా, ఈ లోకల్లో తెలుసు కదా నా గురించి. మీకు నా గురించి అడిగి చూడండి సార్, ఊళ్ళో సరదాగా కెమెరాలు ఎత్తుకొని వీడేంది, వీడి కథ ఏందని అడగను పోయి, మీకే అర్థమైపోతుంది అంతా. నేను కేవలం నేను అడిగిందల్లా ఒకటే, ఇక్కడ జనాలు హాస్టల్ పిల్లకాయలు అండ్ ఆ తర్వాత బయట చదివే హాస్టల్స్ దగ్గర కూడా క్యాష్ డిమాండ్ చేద్దాం, ఈ హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి. అండ్ వాళ్ళ దగ్గర వాట్సాప్ చాట్లు అన్నీ ఉన్నాయి సార్, బెదిరించడే హాస్టల్ అంతా ఖాళీలు చేపించడం. అండ్ ఎలా సార్, ఒక ప్రైవేట్ వాళ్ళకి సొంత నేను ఒక కంపెనీ ఓపెన్ చేసి, వల్మరన్ కంపెనీ ఓపెన్ చేసి నేను అది చేయలేను కదా సార్ అవన్నీ. సో నేను అడిగా, స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ ఉన్న విలేజర్స్ ప్రాబ్లం అవుతుంది, అందరూ మన వాళ్ళు, ఎట్టా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా, మనం కూర్చొని మాట్లాడతాము, ఇబ్బందులు అవుతున్నాయి నాన్న, మీ వరకు రావట్లేదు అంటే నాన్నగారు వరకు రీచ్ అయ్యేలా కూడా నేను తీసుకెళ్ళట్లేదు. ఒకవేళ అటు వెళ్తున్నానంటే ఆరోపణలు, ఇంటి గేట్లు వేసాడో, మాకు నాన్నకేదో చెప్పాడో, మీ అందరూ కళ్ళు మప్పడం. అండ్ అక్కడ ఇన్ని సంవత్సరాలు లేనిది సడన్గా ఇక్కడ ఈరోజు హోర్డింగ్ చూశారు, ఎవరెవరితో హోర్డింగ్ చేసుకున్నారు మీరే చూశారు. నేను పోయినసారి వచ్చి స్టూడెంట్స్ ఊరోళ్ళతో మాట్లాడి వెళ్ళిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి లొకేషన్ గారికి కలిశారు విష్ణు గారు అండ్ ప్రతి ఒక్కరు. అండ్ ఎందుకు ఆ భయం, ఎందుకు నేనేం చేస్తాను, ఏం లేదు కదా, కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు. ఎనీవేస్ నేను గొడవకు రాలేదు, ఇక్కడ ఆపారు కాబట్టి చెప్పాను. అందరికీ కనుమ శుభాకాంక్షలు. నేను తాతగారి సమాధి, నానమ్మ తాతగారి సమాధి, అలాగే అక్కడ నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న, మంచి ప్రసాద్, ఆయన సమాధి కూడా ఉంది అక్కడ. నేను జస్ట్ దండం పెట్టుకుని వెళ్తానన్నా, అంతకుమించి ఇప్పుడు తాత నానమ్మ సమాధికి దండం పెట్టుకుంటానని లాఠీ చార్జ్ చేస్తే పర్వాలేదు, తాత నానమ్మ కోసం దెబ్బలు తింటాను. వేరేది ఏం లేదండి, నేను ఎప్పుడు వచ్చినా వెళ్తాను. మా ఊరు నారవరపల్లి కూడా, సో అక్కడికి వెళ్ళిన నా బంధువులు నేను కలుసుకుని వచ్చినాను. వాళ్ళని ఈ ఇష్యూలో నేను ఇన్వాల్వ్ చేయలేదు. నేను లోకేష్ గారిని కూడా, గారిని కూడా, సార్ నాకు ఇలా చేయండి, నాకు ఇబ్బంది పెడుతుంది, నేను ఎవరిని అడగలేదు. ఎందుకంటే ఇది నాది, నా ఒక్కడిది, నేను డీల్ చేసుకుంటాను. సార్ తాత నాన్న పర్మిషన్ మీరు తీసుకొని వెళ్తారా మీ తాత నాన్న దగ్గరికి? అదొక ఇల్లు అంటే ఆయన ఉన్నారు, నాన్నగారు ఉండి రావద్దన్నారు కాబట్టి ఓకే. ఇప్పుడు తాత నాన్న సమాధికి ఇప్పుడు ఎట్టది మీరే చెప్పండి, నా న్యాయం అది వెళ్ళకూడదు. నా కోర్టు ఆర్డర్ రాలేదన్నా, సర్టిఫికేట్ రాలేదు. ఇప్పుడు నాకు ఆయన జిరాక్స్ కాపీ ఇస్తే తప్ప అది వచ్చింది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిరాక్స్ కాపీ ఆయనకి ఎవరు ఇచ్చారో తెలియాలి కదా, నేను స్టేషన్కి వెళ్ళి అదే అడుగుతాను. సర్టిఫికేట్ అది జిరాక్స్ కాపీ నాకు కోర్టు ఇచ్చింది, అలా బయట ఇవ్వకూడదు. ఆయన చేతికి ఎవరో లోపల నుంచి ఇచ్చి ఉంటారు కదా. నేను అప్పుడు సార్ని అడుగుతాను, సార్ ఆ పేరు ఇవ్వండి, నీకు ఫైల్ ద కంప్లైంట్. సో ఇప్పుడు నేను తాత నానమ్మ గారి సమాధి దగ్గరికి వెళ్తున్నాను, దండం పెట్టుకొని నేరుగా చంద్రగిరి స్టేషన్ కానీ ఎస్పీ గారి దగ్గరికి కానీ ఎవరు పర్మిషన్ ఇస్తే, అపాయింట్మెంట్ ఇస్తే అడిగేసి కలిసి అఫీషియల్గా లాంచ్ చేసుకొని బయలుదేరుతాను. సార్ సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ ప్రొటెక్షన్తో నేను లోపలికి వెళ్ళి మా తాత నాన్నమ్మల సమాధికి దండం పెట్టుకొని, మా అన్న ప్రసాద్ మంచు సమాధికి దండం పెట్టుకొని కొంచెంసేపు కూర్చొని, కానీ నాకు పరిష్కారం తెలిస్తే బాగుంటుంది అని తెలుసుకుంటాను. తెలుసుకున్నంత వరకు ఆగను, ఎందుకు ఇదంతా అనేది. అండ్ జస్ట్ ఒక స్టూడెంట్స్ కోసం అండ్ ఇక్కడున్న లోకల్ ప్రజల కోసం, ఈ ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలు వీటిని నేను క్వశ్చన్ చేశాను, మెసేజ్ చేశాను. దానికి ఈరోజు నన్ను హైదరాబాద్ ఇంట్లో రానియకుండా ప్రయత్నించడం, నా పిల్లలు ఉండగా. అలాగే మా అమ్మగారి బర్త్డే రోజున వచ్చి ఆ చక్కెర పోయడం, మళ్ళీ నేను ఊర్లో ఆలగడ్డకి వెళ్ళిన వెంటనే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ సైన్ పెట్టమని, ఆవిడకి ఏం తెలుస్తుంది, సైన్ టైప్ చేసుకుని సైన్ చేయమంటే చేస్తారు ఆవిడ పాపం. అలా చేయడం, ఇలాగ వరుసగా చేసుకుంటూ వచ్చి ఇది ఎంతవరకు దిగజారిందంటే 2 రోజుల నుంచి ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎంతో కష్టపడి, ఎంతో ఖర్చు పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే డబ్బు వస్తుంది ఎవరికైనా, వాళ్ళందరూ అభిమానంతో అంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ మా ఫొటోస్, మా లోకల్ లీడర్స్ ఫొటోస్ అందరిది పెట్టుకొని వెల్కమ్ స్వాగతం చెప్తూ విషెస్ చెప్తుంటే, వాళ్ళందరిది ఫస్ట్ రోజు రాత్రి 12వ తారీఖు 13వ రాత్రి పొద్దున చెప్పారు, అన్న ఇలా జరుగుతున్నానంటే సరేరా గొడవ పెట్టుకోకండి, మన ఊరే కదా, పండగ పూటరా, అందరూ సంతోషంగా ఉండను. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మేము వస్తున్నామని తెలియగానే మళ్ళీ హోర్డింగ్లు వేశారు. మళ్ళీ ఈరోజు పొద్దున ఒక ట్రాక్టర్ పెట్టుకొని నాకు వీడియోలు చూపించారు, షాక్ అయ్యా నేను. ఒక ట్రస్ట్ ట్రాక్టర్ వెళ్తుంది, దాంట్లో 40 మంది వాళ్ళు ఢిల్లీ నుంచో తీసుకొచ్చినారు. ఒక్కొక్కడు ఉన్నాడు అలాగా, కాకపోతే చూడంగానే భలే పెరుగుతున్నారు. ఎందుకు ఢిల్లీ నుంచి అంత బాడీలు వేసుకొచ్చారో, నన్ను చూడంగానే ఎందుకు అలా పారిపోయారో అర్థం కాలేదు. కాకపోతే నేను ఏ గొడవకు రాలేదు. ఆ రోడ్ల మీద చూస్తే మీరు పోలీసు లాఠీల్ని రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు. కోర్టు ఆర్డర్ వచ్చింది బౌన్సర్స్ ఉండకూడదని చెప్పి. క్యాంపస్ సెక్యూరిటీ ఉంటే ఓకే, క్యాంపస్లో ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, గొప్ప సెక్యూరిటీ సిబ్బంది ఉంది, వాళ్ళందరికీ రెస్పెక్ట్ నాది.
కాకపోతే వీళ్ళెవరో బయట నుంచి రౌడీలు తీసుకొచ్చేసి కేవలం నేను సిఐ గారి మాట, ఎస్ఐ గారి మాట, డిఎస్పీ గారి మాట, పోలీస్ సిబ్బంది మాట వినే నేను ఈరోజు వెనక తిరిగి వెళ్తున్నాను మర్యాదతో. అంతేగాని ఆ బౌన్సర్స్ని రౌడీల్ని రమ్మనని నేను ఒక్కడి చాలు వాళ్ళందరికీ. అర్థమైందా అండి? సో నేను నాకు ఏ గొడవకు రావట్లేదు, ఏ దీనికి రావట్లేదు. నేను నెక్స్ట్ స్టెప్ కారు ఎక్కి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. నాకు రాలేదండి, నాకు ఐ డెంట్ రిసీవ్ ఇట్ ఎట్. నేను ఈరోజు వస్తే నాకు జిరాక్స్ కాపీ ఇచ్చారు ఎస్ఐ గారు. ఆయన చూపిస్తున్నారా, అది నాకు ఇవ్వండి సార్ అంటే తీసుకొని బయలుదేరాను నేను. అది నేను చెప్తానండి, స్టేషన్లో చేసిన తర్వాత మీకు కాపీ ఇస్తాను. వాళ్ళందరూ ఎవరైతే మీ కెమెరాలో క్యాప్చర్ చేశారో మీరు దయచేసి వాళ్ళు ఎవరు ఆధార్ ఇప్పుడు గోడ నుంచి కూడా దూకారు వాళ్ళు రౌడీలు. దూకి ఇప్పుడు మీరందరూ ఉన్నారని లాఠీ మీరు చూసారు కదా లాఠీలలాగా, వాళ్ళు ఎవరో తెలియదు. ఇందాక ముని గారు ఉన్నారు, నేను అగ్గిచ్చిన 2-3 అన్నానా, సురేంద్ర, ముని, ఈ పాతలందరూ ఓకే మాకు తెలుసు. నేను పాతలు చెప్పినా ఆగిపోతా నేను. అంత వాళ్ళు బాధపడుతున్నారు, కంట్లో నీళ్ళు పెట్టుకుని ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎవరో కొత్త రౌడీలు వచ్చేసి ఎవరో అంటే మేము వినట్లేదు, మీరే చూశారు వాళ్ళ బిహేవియర్. టక్కన ఒకటి ఎక్కి దగ్గర రానగానే పారిపోయారు వాళ్ళు. మన ఊరు వాళ్ళు పారిపోరండి, మన లోకల్ వాళ్ళు అన్న అన్న అని మాట్లాడుకుంటారు. ఈ రౌడీలు చేస్తే రౌడీలు కిరాయికి వచ్చిన వాళ్ళు పారిపోక ఇంట్లో కూర్చొని కూర వండి పెడతారు మనకి. వాళ్ళ వైపు ఎవరు లేరు సార్, ఎంప్లాయీలు తప్ప. ఎంప్లాయీలు కూడా ఫోర్స్ఫుల్ గా వస్తున్నారు. అక్కడ ఒకటి చెప్పండి, అభిమానంతో వచ్చిన వాడిని నా చౌకసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాను.